అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. బైక్ యూత్ అంతా అందరు మంది పెట్టలాడే యూత్ అమ్మాయిల అబ్బాయిల్ని ఒక 50 మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తలుపు వేసి పెట్టి భోజనం పంపిస్తారు లోపలికి. ఒక 10 days అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి, దాన్ని ఏమంటారు? ఇదే సాయం కొంపలా ఉంది అంటారు, ఇదే అనుకుంటారు అంటారు. బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి. ఎక్స్ కంటెస్టెంట్లు కావచ్చు, లేకపోతే చూసే వ్యూవర్లు కావచ్చు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళంతా ప్రధానంగా చెప్తున్న మాట ఏంటంటే బిగ్ బాస్ని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలి. దాని మీద మేము లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నాం. ఎందుకని మీరు కనీసం మా టీవీ యాజమాన్యం కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ హోస్ట్లుగా ఉన్న నాగార్జున గారు కావచ్చు, ఇంకా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీగల్ టీం కావచ్చు, ఎందుకు బ్యాన్ చేయాలి అనే నోటీసుల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే బిగ్ బాస్ మీద కేసు వేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. చాలామంది ఎక్స్ కంటెస్టెంట్ అసలు ఆ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వెళ్ళొచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారంటే అలాంటి షో ఉండాలా వద్దా అనేది కూడా మీరు నాకు మస్ట్గా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఎందుకు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ షోని ఎందుకు బ్యాన్ చేయాలి అని మాట్లాడుకుంటే, ఆ షో నుంచి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు అనేవి తక్కువగా ఉంటున్నాయి. కేవలం అశ్లీలత లైక్ శృంగారం ఇలాంటి కంటెంట్ మాత్రమే బయటికి వస్తుంది. సో ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, లైక్ ఒకరి జీవితంలో పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామనే ఒక క్యూరియాసిటీతో ఉంటారో వాళ్ళకి మాత్రమే. వాళ్ళు కూడా ఇప్పుడు బాగా హెక్టిక్ అయిపోతున్నారు, వాళ్ళు కూడా ఫెడప్ అయిపోతున్నారు. ఎందుకు? అసలు ఏం చూపిస్తున్నారు, ఎవరెవరిని కంటెస్టెంట్లు వేస్తున్నారు, అసలు మొన్నటిదాకా స్టార్టింగ్లో ఎంత బాగుండేది బిగ్ బాస్, ఇప్పుడు ఎందుకు ఇంత చిరాగ్గా చేస్తున్నారు అసలు అర్థం కాని విషయం. కొంతమంది కంటెస్టెంట్ల విషయం అయితే రమ్య మోక్ష కావచ్చు, దివ్యల మాధురి కావచ్చు, అసలు లిటరల్లీ వాళ్ళకి చాలామంది మెంటలెక్కిపోతుంది. వీళ్ళిద్దరిని ఎందుకు వస్తారు అసలు నాకు అర్థం కాదు అని చాలామంది కామెంట్లు పెట్టి చెప్తున్నారు అనమాట. నిజంగా ఒక రకంగా నెటిజన్స్ మాట్లాడుతున్న మాటలో వాస్తవం కంప్లీట్గా లేదని చెప్పను, వాస్తవం కంప్లీట్గా ఉందని చెప్పను. కానీ మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే దివ్యల మాధురి వాళ్ళ భర్త అంటే ఆవిడని ఏ ప్రొఫైల్ బేస్ మీద తీసుకున్నారో, ఆవిడ ప్రొఫైల్ ఎలా నచ్చి ఏ బేసిస్ మీద ఆవిడ హౌస్లోకి నేను తెలియదు, కానీ ఆవిడ సభ్య సమాజానికి ఇన్నాళ్ళుగా ఏం మెసేజ్ ఇచ్చారు? ఆవిడ చేసేది ఏంటి? తిరుమల వెళ్ళి అక్కడ తిరుమాడ వీధుల్లో రీల్స్ వేస్తారు. ఎక్కడైతే రీల్స్ చేయకూడదో అక్కడ రీల్స్ వేస్తారు. పోనీ వెంగమాంబ అన్నదాన సత్రంలో కావచ్చు, అన్నదానం బాగుందని చేశారా? లేదు, కప్పగెంతులు కుప్పిగంతులు ఇలాంటివి చేసిందనమాట. అలా వాళ్ళ హస్బెండ్కి కూడా ఆవిడ డివోర్స్ ఇవ్వకుండా ఒక ఎమ్మెల్సీతో ఆవిడ ఇప్పటికీ సహజీవనం చేస్తున్న పరిస్థితి. సో అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలాగైనా ఉండనివ్వండి, కానీ సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మన లైఫ్ గురించి ఒకళ్ళు వేలెత్తకుండా చూపించగలకుండా ఉంటేనే మనం పబ్లిక్ లైఫ్లో మనం సర్వే అవ్వగలం, గెటాన్ అవ్వగలం. అండ్ రమ్య మోక్ష విషయానికి వద్దాం. రమ్య మోక్ష ఒక కస్టమర్ని ఏంటి ఇంత రేటా మీ పచ్చళ్ళు అన్న పాపానికి భూతు పురాణం స్టార్ట్ చేసింది. తెగ వైరల్ అయిపోయింది. తర్వాత కొన్ని ప్రెస్ మీట్లో మూవీ ప్రెస్ మీట్ కూడా వెలిసింది. నేను చాలాసార్లు చూశాను, మూవీ ప్రెస్ మీట్ కూడా వచ్చింది. పోనీ ఆ మూవీలో ఏమైనా ఉందా? లేదు. అంటే ఒక ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ని ఎలా సర్వైవ్ చేసుకోవాలి, ఇంకొక స్టెప్ ఎలా ఎక్కాలి అనే దాని గురించి వీళ్ళు ఆరాటపడే వ్యక్తులు బేసిక్గా. మరి ఇలాంటి వ్యక్తుల్ని మీరు కంటెస్టెంట్లుగా చూపించి వాళ్ళ ఏదైతే ఆ సోషల్ లైఫ్ ఉందో దాని నుంచి ఏ మెసేజ్ ఇస్తున్నారు? జనాలు ఏ విధంగా తీసుకోవాలి అసలు? అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈవెన్ వచ్చే కంటెస్టెంట్ స్టార్టింగ్లో ఎప్పుడు చాలా బాగుండేది, నీట్గా మాట్లాడేవాళ్ళు, కనీసం ఎంటర్టైన్మెంట్ అప్పుడు కూడా ఉండేది, కాదని చెప్పను, ఇప్పుడు ఉంటుంది. కానీ అశ్లీలత పెరిగిపోతుంది. నిజంగా బిగ్ బాస్ బాలీవుడ్లో వచ్చినప్పుడు మనం కొన్ని శృంగారం చేసే వీడియోలు కూడా మనం చూడటం జరిగింది. అవి ఎంతగానో వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఏవైతే హాట్స్టార్లు ఉంటాయో వాటి నుంచి ఆ క్లిప్స్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. మరి ఎడిటింగ్ పొరపాటు ఇంకోటి తెలియదు, కానీ బయటకైతే ఆన్ ఎయిర్ టెలికాస్ట్ అయినాయి. సో ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత అంటే
వీళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే వీళ్ళు ఎలాంటి షోస్ చేయడానికైనా ఎలాంటి వాళ్ళని ఎలా పోర్ట్రే చేయాలన్నా సరే వీళ్ళు చూపించే పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, జనాలకి మనం మెసేజ్ ఏమి ఇస్తున్నాం, ఒక ఇన్ఫోటైన్మెంట్ వీడియోనా, ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోనా, లేదు కేవలం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా అనేది ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ దివ్యల మాదిరి లోపలికి ఇన్ అయిన తర్వాత ఈ కాన్సిక్వెన్స్ ఇంకా పెరిగిపోతుంది. అంటే ఆవిడ ఎదుట కంటెస్టెంట్లతో మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే ఆవిడ అరవడం కావచ్చు, కనీసం ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడుకోకుండా అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి మేము ఒరిజినల్గా ఉంటాం, ఒరిజినల్ క్యారెక్టర్స్ని చూపిస్తామంటూ వీళ్ళు పడే తాపత్రయం నిజంగా అంతా ఇంత కాదు. సో బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒక్కసారి ఆ బయట ఉందాం, ఆయన ఏమన్నారు. యూత్ అంతా అందరు మంది పెట్టలాడే యూత్, అమ్మాయిల అబ్బాయిల్ని ఒక 50 మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తలుపేసి పెట్టి భోజనం పంపిస్తారు లోపలికి. ఒక 10 days అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి, దాన్ని ఏమంటారు, ఇదే సాయం కొంపలా ఉంది అంటారు, ఇదే అంటారు. విన్నారు కదా. సో మ్యాటర్ ఇది. ఆయన డైరెక్ట్గానే బ్రోతల్ హౌస్ దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఆయన న్యాయస్థానం చుట్టూ న్యాయం కావాలంటూ తిరుగుతున్నారు. ఆయన బిగ్ బాస్ని బ్యాన్ చేయాలా వద్దా, మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.